నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆయన ఏం చేసినా సంచలనమే. సంచలనం అంటే సంచలనం. ఇక ఏం చేసిండు? అతిపెద్ద యుద్ధ నౌకనట, అణు సామర్థ్యంతో కూడిన అతిపెద్ద యుద్ధ నౌకను ఆయన ప్రారంభించాడు. చోహ్యోన్ డిస్ట్రాయర్తో నౌకాదళాన్ని ఆధునీకరిస్తున్న కిమ్ ఏటా 2 భారీ యుద్ధ నౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన. అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్. కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తత. వాడు ఎప్పుడో మళ్ళీ ఆయనతో మొదలు పెడతాడు యుద్ధం. దక్షిణాఫ్రికా మీద, అమెరికా మీద ఎప్పుడో మళ్ళీ దక్షిణ కొరియా అమెరికా మీద మళ్ళీ ఎప్పుడో వాడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. వాడు సామాన్యుడు కాదు. అయితే ఆవిష్కరించి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన చోహ్యాన్ అని పిలిచే 5,000 టన్నుల అత్యధిక డిస్ట్రాయర్ను దేశాధినేత కిమ్ జోంగ్ సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ నౌకతో తమ నావికా దళాన్ని అణుశక్తిగా మార్చాలన్న కిమ్ ఆకాంక్ష స్పష్టమవుతోంది. వాడు పెద్ద యుద్ధోన్మాదేవాడు. పశ్చిమ తీరంలోని నాంపో నౌకాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. గత 7 దశాబ్దాలుగా నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు ఈ యుద్ధ నౌకతో ముగింపు పలికామని ఆయన వ్యాఖ్యానించాడు. విమాన విధ్వంసక వ్యవస్థలు, యాంటీ షిప్ క్షిపణులతో పాటు అణుసామర్థ్యం కలిగిన క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా చోహ్యోన్ ప్రయోగించగలదు. ఇది ప్రధానంగా దేశ పశ్చిమ తీరంలో గస్తీ నిర్వహించనుంది. వీటితో పాటు 10,000 టన్నుల భారీ యుద్ధ నౌకలను, కొన్ని అత్యంత శక్తివంతమైన రహస్య జలాంతర్గత ఆయుధాలను కూడా అభివృద్ధి చేయాలని రక్షణ రంగాన్ని ఆదేశించారు. చేస్తాడు వాడు, అన్ని రకాలుగా చేసి మళ్ళీ వాడు ఎప్పుడో ఒక్కొక్కడి అమెరికా మీద వదులుతాడు. ఇక వదిలి ఆగం చేసేటట్టే ఉన్నాడు వీడు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అనుక్షిపణను పక్కన పెట్టి డైరెక్ట్గా యుద్ధం చేయాలి. కానీ అణుబాంబులు ప్రయోగించడంతో ఏంటంటే లక్షలాది మంది చనిపోతారు. గడ్డి కూడా మొలవదు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ గడ్డి కూడా మొలవదు. అది భయంకరమైంది. అయినా దాన్ని మళ్ళా వీడు ఉత్తర కొరియా వాడు పట్టుకున్నాడు అంటే మళ్ళీ ప్రయోగిస్తాడే. ఒకవేళ ప్రయోగించిండా జననష్టం, అమాయక ప్రజలు చనిపోతారు. అందుకు అణుబాంబులు, అణుశక్తితోటి విద్యుత్తు, అణుమశానం ఏమైనా ఉంటే తయారు చేసుకోవచ్చు. కానీ యుద్ధానికి అణుశక్తిని వాడొద్దు. ఏమంటారు ప్రేక్షకులారు? ఉత్తర కొరియా అధ్యక్షుడు మరి ఎగురుతున్నాడు. నౌకలు ఏడాదికి 2 తయారు చేస్తాయట. క్షిపణులను, అణుశక్తిని తీసుకెళ్లేటువంటి పెద్ద పెద్ద పడవలను తయారు చేస్తున్నాడు. దీని గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మంచికా చెడుకా, ఏ దానికి ఏ విధంగా వాడు ఉపయోగిస్తాడు? ఎందుకంటే వాడు ఉద్యోన్మాది. అక్కడ ఎవరైనా సైనికులు తప్పు చేస్తేనే చంపేసేంత అధికారం ఉన్నది. అది చంపుతాడు. గతంలో ఎవరికో కరోనా వచ్చిందట పెద్ద ఆఫీసర్కి. కరోనా వస్తే వాడిని చంపాడేసాడు. వాడికి మందులు ఇవ్వాలి, తక్కువ చేయాలి కదా. అదేం లేదు, వీనితో ఇంకోటికి వస్తుందని కమాండర్ని చంపాడేసాడు. అటువంటి యుద్ధోన్మాది మరి ఇప్పుడు చేస్తున్న ఈ విన్యాసాలు, ఈ ప్రయోగాల గురించి ఏమందాం? ఎటుపోతుంది దేశం? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.